నమస్కారం సీఎం గారు. మీరు అమ్మ అనే అనాథ శరణాలయం నుంచి వచ్చాం సార్. ఓ ఏదన్నా ఫండ్ కావాలా? లేదు సార్, దేవుడి దయ వల్ల మా అనాథ శరణాలయానికి ఎలాంటి ఫండ్స్ అవసరం లేకుండానే నడిపించగలుగుతున్నాం. గుడ్. ఆనందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. ఇక మన కథ అంతే. మరి ఏ పని మీద వచ్చారు? నమస్కారం అమ్మగారు. నమస్కారం అండి. సార్, ఇందాక మేము చెప్పాం కదా, దేవుడి దయ వల్ల మాకు ఫండ్స్ అవసరం పడలేదు అని. ఆ దేవుడి రూపంలో ఉన్న మా దేవత ఈ విరూపాక్షమ్మ గారే సార్. పాతికేళ్లుగా మా అనాథ శరణాలయాన్ని ఈ విరూపాక్షమ్మ గారే దత్తత తీసుకుని నడిపిస్తున్నారు సార్. కోమలి, వాళ్ళొచ్చింది నీకోసం కాదు, విరూపాక్ష కోసం. మమ్మీ, అత్తయ్యకి ఆ అనాథ శరణాలయానికి సంబంధం ఏంటి మమ్మీ? మా అనాథ శరణాలయం పేరు అమ్మ, కానీ మా అనాథ శరణాలయానికి అమ్మ మాత్రం ఈ విరూపాక్షమ్మ గారే సార్. పాతికేళ్లుగా మా అనాథ శరణాలయానికి ఏ అవసరం ఉన్నా ఈ విరూపాక్షమ్మ గారే చూసుకుంటారు సార్. అమ్మగారు ప్రతి మ్యారేజ్ యానివర్సరీకి మా అనాథ శరణాలయంలోనే గడుపుతారు సార్. కానీ ఈసారి మాత్రం రాలేదు. ప్రతి మ్యారేజ్ యానివర్సరీకి వస్తే నేనెక్కడికి వెళ్ళాను? నేనెప్పుడు ఇవన్నీ చూడలేదు. నువ్వు స్కూల్కో కాలేజ్కో వెళ్ళుంటావులే కోమలి. మమ్మీ, ఈ దెబ్బతో మావయ్య మనసులో అత్తయ్య స్థానం ఇంకొంచెం పెరిగేలా ఉంది మమ్మీ. అమ్మగారు, మేము ఒక చిన్న పని మీద ఇటువైపు వెళ్తున్నాం. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళదామని వచ్చాం. పర్లేదు రంగారావు గారు, మిమ్మల్ని చూడ్డం నాకు సంతోషంగానే ఉంది.